నమస్తే. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, సినిమా ఇండస్ట్రీలో టాలీవుడ్లో కూడా ఒక కొన్ని సంవత్సరాలుగా సెకండ్ పార్ట్ అని చెప్పేసి ఒకటి హవా నడుస్తుంది. ఇందులో సీక్వెల్ పార్ట్ 2 అని చెప్పేసి అందులో చాలా వచ్చాయి. అందులో ముఖ్యంగా పుష్ప 2 రిలీజ్ అవ్వడానికి దానికి ఒక తతంగం ఉంది, అది మనం చూస్తుంది. ఇప్పుడు కలికి రిలీజ్ అవ్వబోతుంది. కలికి కూడా నాగశ్విని అడిగితే, డైరెక్టర్ని అడిగితే ఉంది లేదు అని కన్ఫర్మ్ చేయకుండానే దాటేశారు ఆ వర్డ్ని. అసలు ఏం జరుగుతుందంటారు? ఉంటుందంటారా పార్ట్ 2? ఈ మధ్యకాలంలో ఇది ఎక్కువ ఇబ్బంది పెడుతుంది అనిపిస్తుంది సీక్వెల్కి. ఎందుకంటే చాలా రీజన్స్ ఉన్నాయి సీక్వెల్ సక్సెస్ అవ్వకపోవడానికి. ఎక్కడో బాహుబలి గారు లాంటి వాళ్ళకి తప్పితే బాహుబలి 1, బాహుబలి 2 అది కూడా ఎంత గ్యాప్ తీసుకుంది. ఈవెన్ 2015లో వచ్చింది పార్ట్ 2 కంక్లూజన్ 16 అని ఇచ్చేసాడు. ఎండ్ టైట్లో 15 వచ్చిన సినిమాకి 16లో బాహుబలి 2 అని చెప్పి ఇచ్చాడు, కానీ 16లో రాలేదు. అది ఎప్పుడు వచ్చింది మళ్ళీ అంటే ఆల్మోస్ట్ 15 అంటే 19 4 years కదా. మరి ఎందుకు అంత టైం తీసుకుంది? అంత బ్లాక్ బాస్టర్లు ఫ్లాప్స్ లేని డైరెక్టర్ అయినప్పుడు కూడా. అలాగే ఇప్పుడు పుష్ప ఎప్పుడు వచ్చిందమ్మా? 21, 22లోనే వచ్చింది. ఆల్రెడీ 3 years అయిపోయింది. 21లో వచ్చినట్టుంది పుష్ప. ఏది మళ్ళీ ఇప్పుడు ఆగస్టులో అన్నారు, అది డిసెంబర్కి అయింది అన్నారు. మేబీ ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, బన్నీ ఫ్యాన్స్ రాబస్ అంటున్నారు కాదు, కానీ ఇంకేవో రీజన్స్ ఉన్నాయి. ఎందుకు సీక్వెల్ మీద సరిగ్గా ఇటువంటి ఎఫెక్ట్ పడుతుందంటే, ఒకటి పార్ట్ 1 ఎప్పుడైతే హిట్ అయ్యిందో పార్ట్ 2 ఉంటుంది అని కంక్లూడ్ చేస్తున్నప్పుడు క్లైమాక్స్లో పార్ట్ 2 ఖచ్చితంగా తీయాల్సిందే. పెద్ద హీరోలది అయితే తీశారు. దీని మీద ఆల్రెడీ ఈ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పుడు దీనికన్నా ఒక్క మెట్టు ఎక్కువైనా చేయాలిగా, అట్లీస్ట్ దీనికి సరితూర్చాలిగా. పడిపోయేలాగుంటే పరిస్థితి ఏంటి? ఎందుకు దీనికైన రేంజ్కి, దీనికి వచ్చిన కలెక్షన్కి ఎక్కడ కూడా వీళ్ళు అదే హైప్ తీసేసుకొచ్చి మార్కెట్ చేసేసి ఉంటారు ఆల్రెడీ. ఈ మార్కెట్లో ఈ పేరు నిలబెట్టుకోవాలి, నెక్స్ట్ సినిమాకి మళ్ళీ అడ్వాన్స్లు తీసుకోవాలి, బిజినెస్ జనరేట్ అవ్వాలి, రెవెన్యూ జనరేట్ అవ్వాలంటే దీన్ని ఫుల్ఫిల్ చేయాలనే బాధ్యత ఎక్కువైపోయి ఉంటుంది అనమాట. దాని మీద తెలియకుండానే తప్పులు చేయొచ్చు. ఫస్ట్ వచ్చిందని సీక్వెల్లో అంత ఆ థాట్ ప్రాసెస్ కూడా రావాలి కదమ్మా. కొన్నిసార్లు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. పూరి గారిని ఒకసారి ఒక ఛానల్ ఇంటర్వ్యూ చేస్తే, ఇండస్ట్రీ బ్లాక్ బాస్టర్ హిట్ తీసిన డైరెక్టర్ పూరి. ఏది? పోకిరి. ఆ రోజుల్లో అప్పటి వరకు పోకిరికి వచ్చిన కలెక్షన్స్ దేనికి రాలేదట, అంత బ్లాక్ బాస్టర్ అయిపోయింది. ఆయన అసలు ఇంత హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారంటే, నేనే అనుకోలేదు సార్ హిట్ అవుతుందని అన్నాడు. ఆయన తోచింది రాసుకెళ్ళిపోతుంటాడంట అంతే. చాలా ఫాస్ట్ రైటింగ్ రాస్తాడంట ఆయన. మరి ఆయనే ఊహించలే. ఎందుకంటే నాకు బాగా గుర్తు, నేను అప్పుడు గ్రాడ్యుయేషన్ టైంలో ఉన్న టైంలో మా రూమ్మేట్ వెళ్ళి చూసి వచ్చాడు. మేము కాలేజీకి వెళ్ళిపోతే వాడు వెళ్ళి వచ్చి పక్క ఊర్లో చూసి వచ్చి ఇక్కడ టికెట్లు దొరకకపోతే, మావా సూపర్ ఉందరా, మరి జనాలు నక్కుతో లేదు కానీ నాకేది గొప్ప నచ్చేసింది, వాడు హెయిర్ స్టైల్, వాడు మ్యానరిజం అన్నాడు. ముందు ఒక 1 week వరకు ఏమనిపించలే. 1 week తర్వాత బ్లాక్ బాస్టర్. అది చెప్పలేము. కొన్నిసార్లు ఎంతో ఎక్స్పెక్ట్ చేసి తీస్తారు. ఇప్పుడు ప్రభాస్ గారు మీరు అన్నట్టు కల్కి వరకు ఎందుకు, సలార్ ఉంది. సలార్ పార్ట్ 2 ఎప్పుడమ్మా? పార్ట్ 2 ఉందని కూడా చెప్పారు, కన్ఫర్మ్ చేశారు. సలార్ అని ఆవిడ క్లైమాక్స్లో చెప్పడం, నెక్స్ట్ ఎందుకు ఆయన కాపాడుతాడు అనేది కూడా, ఎందుకు ఇంత మంచి ఫ్రెండ్స్కి విరోధం ఎందుకు వచ్చేసింది దాని మీద మరి చూపించాలిగా. అది ఎప్పుడు లేదు క్లారిటీ. పుష్ప మీరు అన్నట్టు ఇంకా వీటికే లేదు. కల్కికి ఎట్లా? కల్కి కూడా ఎట్లా 2898 AD అంటే ఇప్పటికీ ఇది ఇంకా 2024, 2898 అంటే ఇంకొక సుమారు 850 ఏళ్ల తర్వాత ఎట్లా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అనేది సినిమా. అది దాన్ని 2.5 గంటల్లో ఒక 150 నిమిషాల నిడివిలో ఎవడు చూపించగలడు, ఎవడు అర్థం చేసేలాగా ప్రొజెక్ట్ చేయగలడు చెప్పండి. ఇప్పుడు మహాభారతం రాజమౌళి గారు తీయాలనుకుంటున్నారు. మహాభారతం ఒక తీసిగల వెబ్ సిరీస్లో తీయలేమో దాన్ని. 18 పర్వాలు, ఒక్కొక్క పాత్ర, ఒక్కొక్క క్యారెక్టర్ చూస్తే ఇప్పుడు లేదు కానీ ఇంతకుముందు ఒక మ్యాగజైన్లో ఇచ్చేవాడు అన్న, ఒక్కొక్క వారము ఒక్కొక్క పాత్ర గురించి ఇచ్చేవాడు, అందులో ఉండే పాత్రల గురించి. చాలా అద్భుతం. లక్కీగా సోషల్ మీడియా వల్ల కొన్ని అటువంటి బయటకు వస్తున్నాయి. అసలు అందులోనే ఒక నకులుడు
వీళ్ళు 5 ఊర్లు ఏదో అడుగుతారు. 5 ఊర్లు అడిగినప్పుడు వాళ్ళు 5 ఊర్లు కూడా ఇవ్వడానికి నచ్చరు, ఏదో సంథింగ్ పాండవులు కౌరులు. అప్పుడు ఈ పాండవులు దండయాత్ర చేసి ఒక దగ్గర సామ్రాజ్యాన్ని గెలుచుకున్న ఆ నగరం పేరు మాహిష్మతి. దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈయన బాహుబలిలో వాడాడు ఈయన. అట్లా ఎన్ని ఇప్పుడున్న ఏ కథనం తీసుకో, ఏ స్టోరీ తీసుకోమా, మహాభారతంలోంచి వచ్చిన చిన్న కీ పాయింట్ని అనలైజ్ చేసి రాసిందే, డౌట్ లేదు. అసలు అందులో మించిన పాత్రలు ఇంకెక్కడా లేవు. ఎక్కడ నేను భలే క్రియేట్ చేసి రాశాడన్నా దానికి ఏదో ఒక లింక్ పాయింట్ నేను చెప్తాను, మీరు ఏ సినిమా తీసుకోండి. అంత అద్భుతం ఆయనే. నిజంగా ఇవి మాటలు రాజమౌళి గారి మాటలో వింటే ఎంత బాగుంటుందంటే, ఆయన చాలా బాగా ఎలా చెప్తాడంటే, ఒకసారి రాముడు లక్ష్మణుడు గురించి చెప్పాడనమాట. అంటే మన టాపిక్ అటు వెళ్తుందేమో. అయితే ఆ రాముడు అనేవాడి కన్నా రాముడు కోసం, ఆ రామనామం కోసం పరితపించే 2 క్యారెక్టర్లు ఉంటాయంట. ఏం చెప్పినా చేసేసే క్యారెక్టర్లు ఏంటవి? ఒకటి లక్ష్మణుడు, ఒకటి హనుమంతుడు. అసలు వాళ్ళకి ఎందుకు ఆ వ్యక్తి అంటే అంత పిచ్చి? ఆ వ్యక్తిలో ఏ క్వాలిటీ, హై క్వాలిటీ లేకపోతే వీళ్ళు ఎంత పడి చచ్చిపోతారు వీళ్ళిద్దరు అన్నట్టుగా ఆ పాత్రలు ఎంత బాగా రాశారో అని చెప్తాడు ఈయన. ఆ చెప్పే విధానం చూడండి. అంటే ఒక డైరెక్టర్ దృక్పథంతో, ఒక రైటర్ దృక్పథంతో చూస్తున్నాడు ఆయన. అలాగా ప్రతీది కూడా ఎలివేట్ చేసి రాసుకొని ఒక స్థాయికి తెచ్చాక దీన్ని మించి రాయాలంటే ఒక టాస్క్. అక్కడికి వచ్చేసరికి అది పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వట్లేదు. నాకు తెలిసి ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్ సక్సెస్ అయిన దాఖలా చాలా తక్కువ. ఒక్క బాహుబలి కూడా నాకు తెలిసి బాహుబలి 1 కన్నా కంక్లూజన్ అంత హిట్ అయిందని నేను అనుకోవట్లేదు. మేబీ కలెక్షన్స్ పరంగా వచ్చేమో కానీ బాహుబలి మాత్రం మెస్మరిజం. ఏదైనా అంతే కదమ్మా. ఇప్పుడు ఫస్ట్ ఒక హైదరాబాద్ ఉంది, ఒక షాపింగ్ మాల్ రాగానే అబ్బా, అంతవరకు షాపింగ్ మాల్ అంటే తెలియని జనాలకి భలే ఉందిరా, అన్నీ ఒక దగ్గరే ఉన్నాయి షాపులు. తర్వాత దానికి మించిన షాపింగ్ మాల్ వచ్చినా వాడు ఎంతగా ఫీల్ అవ్వడు. దీనికన్నా అది బాగుందిరా, దీనికన్నా పెద్దదని చెప్తాడు కానీ సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యే పరిస్థితి రాదు. ఎందుకు రాదు? ఆల్రెడీ ఒక షాపింగ్ మాల్ చూసేసాడు కదా. సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా దానికి మించి కట్టినా, దానికి మించి చూపించిన, ఆల్రెడీ దీన్ని పరిచయం చేసేసాడు కాబట్టి అంత ఎక్సైట్మెంట్ ఫీల్ అవ్వడు. ఎక్సైట్మెంట్ రాదని నేను అనుకుంటున్నాను. అంతే కదా. సో దానివల్ల కొంత జనాలు కూడా, ఆడియన్స్ కూడా ఎలా ఉంటాడమ్మా, ఎక్స్పెక్టేషన్స్ తెలితే మాత్రం ఏ సినిమా కూడా నచ్చదు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదో ఒక సినిమాకి ఇలాగే ఫ్రెండ్, ఒక లవ్ స్టోరీ ఎప్పుడో చదువుకున్న రోజుల్లో, మామ సూపర్ సినిమా రా అంటే చూడలేదా, అది చూడలేదురా, వేస్ట్ రా నువ్వు అన్నాడు. అవునా, అంత బాగుందా అనుకుని నేను వెళ్ళా. నాకు వెళ్తే యావరేజ్, నచ్చలే. అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువైపోయి. లేదు మామూలుగా వెళ్తే నచ్చేసేదేమో. కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే థియేటర్లో చూస్తే ఏముందిరా అనిపిస్తుంది, తర్వాత ఇది టీవీలో వస్తుంటారు చూస్తే అంత బాగాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు అతడు ఉంది, థియేటర్స్లో అంత బాగా ఆడలే. ఏ క్లాస్ మూవీ ఏ సెంటర్లోనా బాగా ఆడింది, బీసీ సెంటర్లో అంతగా ఆడలే. బట్ మా టీవీలో 100 days 200 days ఫంక్షన్ కూడా అయిపోయి ఉంటుంది. ఎన్నిసార్లు వేసినా అదే రేటింగ్ కదా. ఛానల్ మార్చుకుంటూ చూస్తాం, ఒక్కొక్క సీన్, ఒక్కొక్క ఇది. కలేజా కూడా అటువంటి మూవీ. ఎందుకు అప్పుడు హిట్ అవ్వలేదు, ఇప్పుడు టీవీలో చూస్తున్నారంటే దానికి ఆన్సర్ లేదు, చెప్పలేం. ఆ పర్టికులర్ సిచ్యువేషను, ఆ కాంటెక్స్ట్, ఆ ఆడియన్స్ మైండ్, అవన్నీ క్యాలిక్యులేట్ అవ్వాలి. సో అలాగా అంత ఇదైనప్పుడు ఆ నాగశ్విని చెప్పింది ఆల్రెడీ కల్కిని అక్కడ లేపు పెట్టాడు ఆయన. అంటే భారతీయ సనాతన ధర్మంలో కానీ భారతీయ శాస్త్రంలో ఉండే మెరేకిల్స్ని సైన్స్గా చూపిస్తూ ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నాడు కల్కిని. దాన్ని ఇక్కడున్నే సిద్ధాంతాలు, ఇక్కడున్న శాస్త్రమే ప్రపంచ దేశాలకు అందించాం, మేమేం తక్కువ కాదని చూపించబోయే ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. ఎక్సలెంట్ ట్రైల్, అది ప్రయత్నం ఒప్పుకుంటాను. బట్ అది అక్కడికి వెళ్ళిన తర్వాత దానికి మించి చూడాలంటే ఆల్రెడీ అది చూసేసాం కదా. ఇప్పుడు మరి అంత ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము లేదనేది, రీచ్ అవ్వగలుగుతాం లేదనేది తెలియదు. బట్ ఆయన కష్టపడే తీస్తారు, ఎవరు ఊరికి డబ్బులు పోగొట్టుకోవాలనుకోరుగా. అలాగా సీక్వెల్కి ఇప్పుడు దేవరా ఒకటి, అది కూడా part 2 అంట. మరి అది ఒక చూపించలేక తీస్తున్నారా, లేదంటే ఇంకో part 2 ఉంటే బాగుంటుంది, ఏమో ఈ సీన్స్ అని కట్ చేసేయకూడదు, ఇవన్నీ ఉంచాలి అని తీస్తున్నారు. రిలీజ్ అయితే కానీ ఏమి చెప్పలేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.